UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు ఈ వీడియోలో మనము పిఎంఎస్ గురించి మాట్లాడుకుందాము. పిఎంఎస్ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు వెల్తి చక్రధర్ గారు. నమస్కారం సార్. సో పిఎంఎస్ గురించి ఇంతకుముందు మనం మాట్లాడడం కానీ ఈ రోజు ఇంకా కొంచెం డీటెయిల్గా దానిలో కొంచెం డీప్ డైవ్ చేద్దాము. సో పిఎంఎస్ ఓన్లీ ఒక పిఎంఎస్ లానే తెలుసు. అందులో ఏదైనా టైప్స్ ఉంటాయా? ఉంటాయి. ఎలాంటి టైప్స్ ఉంటాయి? ఎన్ని టైప్స్ ఉంటాయి? ఒకసారి అది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యాక్చువల్గా మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం మ్యూచువల్ ఫండ్స్ కంటే పిఎంఎస్ ఎందుకు బెటర్ అని చెప్పి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. సో పిఎంఎస్లోకి వచ్చి మనకి 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి డిస్క్రిషనరీ పిఎంఎస్ అంటారు, ఇంకోటి నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ అంటారు. ఓకే. అది చూడండి, బేసికల్గా పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇందులో చూడండి చాలా మంది అర్థమైంది ఇవాళ ఒక డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్తే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పి, అలాగే ఒక రెగ్యులర్ ప్లాన్స్ లోకి వెళ్తే రిటర్న్స్ మనకు అంతగా రావు. అంటే ఒక అడ్వైజర్ ఉంటాడు, వాళ్ళకి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది అని చెప్పి చాలా మంది తెలుసు. అయితే మనకి మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అందులో చాలా మందికి ఇష్టమైన డైరెక్ట్ ప్లాన్సే ఉంటాయి. సో రెగ్యులర్ ప్లాన్స్ అనేవి పిఎంఎస్ లో ఉండవు, డైరెక్ట్ ప్లాన్స్ ఆఫర్ చేస్తారు. అయితే ఇప్పుడు చూడండి, డిస్క్రిషనరీ పిఎంఎస్ అని ఒక టైప్ ఉంటుంది. అందులో ఏంటంటే మొత్తం ఫండ్ మేనేజర్ డెసిషన్ ఉంటుంది. అంటే చూడండి, మనకి దగ్గర 46 కంపెనీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. అందులోకి వచ్చి మనకి 20 ఫండ్స్ ఉంటాయి ఈచ్ ఫండ్ హౌస్ లో. అంటే మనకి థౌజండ్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. అవును. అందులో కూడా ఏది ఫండ్ తీసుకోవాలి అనేది మొత్తం డెసిషన్ మేకింగ్ ఎంత ఎవరు చేస్తారంటే ఫండ్ మేనేజర్ చేస్తాడు. సో అక్కడ ఉన్న ఫండ్ మేనేజర్ చేస్తారంటే ఇవాళ ఉన్న కన్సర్న్ టైంలో మనకి మిడ్ క్యాప్ బాగుందా, లార్జ్ క్యాప్ బాగుందా, స్మాల్ క్యాప్ బాగుందా. సో మిడ్ క్యాప్ బాగుంటే ఆ మిడ్ క్యాప్ ఏ కంపెనీ నుంచి బాగుంది, వైటోక్ మిడ్ క్యాప్ బాగుందా, మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ బాగుందా, అలాగే మహీంద్రా మనీ లైఫ్ మిడ్ క్యాప్ బాగుందా, అలా ప్రతి ఒక్క ఫండ్ అని 22 పారామీటర్స్ లో టెస్ట్ చేసి ఆయన బెస్ట్ అని సెలెక్ట్ చేసి ఇస్తారు. అది డిస్క్రిషనరీ పిఎంఎస్. అంటే అందులో ఏంటంటే మనకి కేవలం ఫండ్ మేనేజర్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఒకటి నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ అంటారు. ఇందులో ఏంటంటే ఫండ్ మేనేజర్ రోల్ కొంచెం మాత్రమే ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక ఇన్వెస్టర్ గా మనం కూడా గైడ్ చేయొచ్చు. సపోజ్ మీకు ఫండ్ మేనేజర్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నిప్పాన్ స్మాల్ క్యాప్ ఇచ్చారు, అలాగే బంధన్ స్మాల్ క్యాప్ ఇచ్చారు అనుకోండి. మీకు మైండ్ లో ఉంది క్వాంట్ స్మాల్ క్యాప్ చాలా బాగుంటుందని, లేదా ఎవరో ఒకరు చెప్పారు, మీకంటూ ఒక ఐడియా వచ్చింది. అలాంటప్పుడు మీరు డిస్కస్ చేయొచ్చు ఫండ్ మేనేజర్ తో డైరెక్ట్ గా. డిస్కస్ చేసి నా పోర్ట్ఫోలియోలో మీరు క్వాంట్ అని పెట్టండి అని చెప్పొచ్చు. సో అట్లా పెట్టే మన డెసిషన్ మేకింగ్ కూడా తీసుకోవాలి అంటే మాత్రం అది నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ అవుతుంది. సో ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయండి బేసికల్ గా. ఒకటేమో డెసిషన్ మేకింగ్ పూర్తిగా ఫండ్ మేనేజర్ కి వదిలేయాలి, లేదా ఇంకో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఇన్వెస్టర్ కూడా పెట్టే అమౌంట్ 50 lakhs కాబట్టి అందరికి తెలుసు పిఎంఎస్ లో మినిమం వచ్చేసి టికెట్ సైజ్ 50 lakhs ఉంటుంది యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్. సో అంత పెద్ద మొత్తంలో పెడుతున్నాం కాబట్టి కొంచెం ఫ్రీడమ్ మనకు కూడా ఉండాలి. నా డెసిషన్ మేకింగ్ వల్ల ఒక పోర్ట్ఫోలియో డిజైన్ అవ్వాలి అనుకుంటే మాత్రం, ఆ పోర్ట్ఫోలియో డిజైన్ చేసే టైంలో మన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి అనుకుంటే మాత్రం నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్కి వెళ్ళిపోవచ్చు. అది కూడా సేమ్ 50 lakhs, దీనికి సేమ్ 50 lakhs ఉంటుంది టికెట్ సైజ్. కాకపోతే ఇందులో మన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మన ఇన్వాల్వ్మెంట్ ఉందో మనకు కూడా కంఫర్టబిలిటీ వస్తుంది. టైం టు టైం మనం ఏదైనా డెసిషన్ మేకింగ్ అప్పుడు మన అప్రూవల్ తీసుకుంటారు. చూడండి, ఫండ్ మేనేజర్స్ కూడా ఎలా ఉంటుందంటే డిస్క్రిషనరీ పిఎంఎస్ లో వచ్చేసరికి ఏదైనా ఫండ్ మార్చాలి, ఒకళ్ళు నిప్పాన్ ఇండియా కంటే కూడా బంధన్ చాలా బాగుంది, అలా బంధన్ మూవ్ అవుదాం అనుకున్న టైంలో మనకు కాల్ చేసి అడగరు, పర్మిషన్ అడగరు, వాళ్ళే తీసేసుకుంటారు కాల్. కానీ నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ లో అలా కాదు. వాళ్ళు ఏదైనా పోర్ట్ఫోలియో మార్చాలన్న ప్రతిసారి కూడా మనకు కూడా కన్సల్ట్ చేస్తారు. మనకి మెయిల్ ఒక లెటర్ పెడతారు, మేము సో టైంలో మీకు కాల్ చేస్తాం, మీరు అవైలబిలిటీలో ఉన్నారా అని చెప్పి. ఆ మెయిల్ ద్వారా మనం రెస్పాండ్ అయితే కనుక ఆ టైంలో మనకు కాల్ వస్తుంది. సో అప్పుడు మనం ఫండ్ మేనేజర్ తో డిస్కస్ చేయొచ్చు. అలా ఫండ్ మేనేజర్ తో మనం వయా ఈమెయిల్ ద్వారా కూడా టైం టు టైం మనం సజెషన్స్ ఇవ్వచ్చు. నాకు ఈ పోర్ట్ఫోలియోలో ఎంత డెట్ తీసుకోండి. చూడండి, చాలా మందికి తెలుసు మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయని. ఈక్విటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే డెట్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొన్ని హైబ్రిడ్ ప్లాన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిలో కూడా మన పోర్ట్ఫోలియో కావాలి అనుకుంటే మాత్రం మనం డైరెక్ట్గా ఒక మెయిల్ రాయొచ్చు ఫండ్ మేనేజర్కి. సో ఆ ఫండ్ మేనేజర్ మనం ఇచ్చిన మెయిల్ రిక్వెస్ట్ ప్రకారం మనకి కాల్ చేస్తారు. చేసిన తర్వాత మనకి ఎలాంటి కంఫర్టబుల్ టైం తీసుకొని మనకి జాయింట్ కాల్ ఏర్పాటు చేస్తారు. సో అందులో మనం కూడా ఫండ్ మేనేజర్ డైరెక్ట్గా మాట్లాడి నాకు సో ఫండ్స్ కావాలని చెప్తే వాళ్ళు అదగా మారుస్తారు. సో కాబట్టి ఎక్కడైతే ఫండ్ మేనేజర్కి పూర్తిగా అవకాశం కాకుండా మనం కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి అనుకుంటే మాత్రం ఈ నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ లోకి వెళ్ళొచ్చు. సో ఇందులో చూడండి 1 crore మించి కనుక మన కార్పస్ ఉంది. ఇప్పుడు చూడండి, ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా మెయిన్ ఇందులో. సో ఎందుకంటే మనం 2.5% ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మన కార్పస్ గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటుందో 2 crores దాటింది అనుకోండి, దాని మీద ఎక్స్పెన్స్ రేషియో 1.5% ఉంటుంది. ఇంకా 5 crores దాటిన తర్వాత ఎక్స్పెన్స్ రేషియో 0.5% ఉంటుంది. సో అమౌంట్ పెరుగుతుంది, ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మన కార్పస్ బాగా బిల్డ్ అవుతున్నాయి అనుకుంటా,
అప్పుడు మనకు కూడా అనిపిస్తుంది మొత్తం ఎందుకు మనం ఇవ్వాలి, మన రైట్స్ అన్ని కూడా ఎందుకు ఫండ్ మేనేజర్కి ఇచ్చి ఇంత పెద్ద కార్పొరేట్స్ పెడుతున్నాం కదా, 10 crores పెడుతున్నాం, 20 crores పెడుతున్నప్పుడు మనం ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్తే మాత్రం నాన్ డిస్క్రిషనరీ PMS తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎంతో కొంత ఐడియా ఉంది మనకు, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, పిఎంఎస్ అంటే ఏంటి, సెక్టర్స్ అంటే ఏంటి, ఇండెక్స్ అంటే ఏంటి, బేసిక్ నాలెడ్జ్ మినిమం ఉంటే వాళ్ళు కనీసం ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కానీ అసలు ఏమి తెలియని వ్యక్తి అయితే డిస్క్రిషనరీ ఫండ్స్ కి వెళ్ళడమే బెటర్. అయితే మాకు కూడా ఒక ఐడియా ఉంది అంటే మాత్రం మీరు చెప్పినట్టుగా నాన్ డిస్క్రిషనరీకి వెళ్ళొచ్చు. నాకు ఏ ఐడియా లేదు, మనం మొత్తం రిక్వైర్మెంట్ అన్ని ఫండ్ మేనేజర్కి ఇద్దాం రైట్స్ అనుకుంటే మాత్రం డిస్క్రిషనరీకి వెళ్ళచ్చు. రెండింటిలో టికెట్ సైజ్ 50 lakhs సేమ్ ఉంటుంది, ఎక్స్పెన్స్ రేషియో కూడా కొద్దిగా సేమ్ గానే ఉంటుంది. సో ఇవన్నీ టైప్స్ మన పిఎంఎస్ లో. సో మనం చెప్పాము గత ఎపిసోడ్లో కూడా, పిఎంఎస్ మనకి లాంగ్ టర్మ్ లో కనుక ఎవరైతే 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి వన్ టైమ్ గా వదిలేస్తారో 20 years కి 20 crores వస్తుంది. అలాగే పిఎంఎస్ లో కూడా ఎస్ఐపి చేయొచ్చు, ఎవ్రీ మంత్ మినిమం గా 50,000 rupees ఎస్ఐపి కూడా చేయొచ్చు. 50 lakhs కి అడిషనల్ గా 50 lakhs ప్లస్ చేసి దాని మీద అడిషనల్ గా 50,000 rupees ఎస్ఐపి చేసుకుంటే ఇంకో 15 crores అడిషనల్ గా యాడ్ అవుతుంది. సో దాని ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు చక్రధర్ గారు. చూసారు కదా, ఒకవేళ మీరు పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయాలంటే అందులో 2 types ఉంటాయి, డిస్క్రిషనరీ, నాన్ డిస్క్రిషనరీ. మీకు ఎంతో కొంత ఐడియా ఉంది స్టాక్ మార్కెట్ గురించి అంటే మీరు ఒక డిస్క్రిషనరీ టైప్కి వెళ్ళొచ్చు. ఏమి తెలియదు అంటే మీరు మీకు ఎంతో కొంత ఐడియా ఉంది అంటే మీరు నాన్ డిస్క్రిషనరీ టైప్కి వెళ్ళొచ్చు. ఏమి తెలియదు అంటే మీరు డిస్క్రిషనరీ ఒక టైప్ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీ ఒక చాయిస్, మీకు ఏది నచ్చితే అది మీరు అక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మనము చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.